మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలోని శ్రీ శివ సాయి గణేష్ శివ సమితి గారి ఆధ్వర్యంలో ఈరోజు పుస్కూరి సత్యనారాయణ హిందూ శ్మశాన వాటికలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, పిఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు రంగారావు, చెట్ల రమేష్, శ్రీ శివ సాయి గణేష్ శివ సమితి అధ్యక్షుడు పాటిబర్ల ప్రసన్న, శ్రీ రామ్మూర్తి మరియు సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇది శ్మశాన వాటిక కాదు, ఇది ఒక పబ్లిక్ గార్డెన్, ఒక పార్క్ లాగా ఉన్నది. నిజంగా దీనికి కిరిశేషులు సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా దీని అధ్యక్షులు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పెద్దలు రంగారావు సార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ శ్మశాన వాటి గురించి రంగారావు సార్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. శ్మశాన వాటిక అందరూ పాలు ఉండే అందరూ పోయింది, అన్ని ఆవు పాలు తెప్పించారు. అందరూ తొందరపడ అక్కడ అందరూ పోయింది. పాలు ఉండే ఇంకా పాల్గొనండి. వారికి పనిష్మెంట్ తీస్తాడు, పంపుతాడు. నేడు శివుని విగ్రహం ప్రతిష్టాపన కొరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు సంవత్సరం క్రితము పాటిపండ్ల శ్రీరామ్మూర్తి గారు, వారి భార్య గారు ప్రసన్న గారు ఇది పెడితే బాగుంటుందని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక సంవత్సరం మనకు టైం తీసుకున్నది. శ్రీరామ్మూర్తి గారు దీన్ని సుమారు 7 లక్షలతోటి చేయడం జరిగింది. అందరం మేము ఉడతభక్తిగా ఇలా చేయడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది. వారు మొత్తం దీని శ్రమ అంతా వారిదే. ఈ హిందూ శ్మశాన వాటికలో ఇప్పుడు ఈ శివాలయం ఏంటంటే ఇప్పుడు మనం అందులో భాగంగా కాకుండా కట్ చేసి రోడ్డు మీద అంటే డైరెక్ట్ వచ్చేటట్టు ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్మశానం అని అనుకోకుండా ఊళ్ళో ఉన్న భక్తులు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మా శ్రీరామ్మూర్తి గారిని తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మంచిర్యాల జిల్లా మన లక్షడిపేట మండలంలో గోదావరి నదీ తీరాన మన పుస్కూరి సత్యనారాయణ గారి కీర్తిశేషులు వారి శ్మశాన వాటికలో ఒక సంవత్సరం నుంచి, ఇందాక రంగారావు చెప్పినట్టు సంవత్సరం నుంచి దీనికోసం ప్రయత్నిస్తే ఈ రోజుకి ఇది సఫలమైంది. దీనికి చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అయినా కూడా ఈరోజు ఇంత విజయవంతం వద్దని ఊహించలేకపోయాం. ఎందుకంటే ఇంతమంది రావటం, అందులో శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకున్నారు. వారికి ఎందుకంటే అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమైంది, లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదు. ఎందుకంటే హైదరాబాద్ డాక్టర్స్ కూడా దీంట్లో 10 మంది డాక్టర్స్ పాల్గొన్నారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు చెప్పాలంటే. నేను ఏం చేసినా కూడా వాళ్ళు ఇందాక ఫోటో చూసి చాలా హిందూమూర్తి గారు మా ఫోటో పెట్టారన్నారు. అదేంటి సార్ మీరు కూడా ఆ గ్రూప్లో నెంబర్స్ అని పెట్టాము దీనికి. అందుకని ఈ కార్యక్రమానికి ఎంత మంచి స్పందన. ఇంకోటి మేము అతి త్వరలో మేము దీంట్లో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ అతి త్వరలో మేము ఒక కార్యక్రమం చేయాలని మా గ్రూప్ తరఫున అనుకుంటున్నాము. అది ఫస్ట్ ఎందుకంటే నేను ఏం చేసిన ముందు రంగారావుతో చెప్తా ఇది పెట్టేటప్పుడు. ఎందుకంటే 60-70 లక్షలు ఖర్చు పెట్టారు సారు, ఒక్కళ్ళే ఖర్చు పెట్టారు, ఎవరు లేదు. అది ఏం చేసినా ముందు సార్తో చెప్పినాకే ఫైనల్ నిర్ణయం చేస్తాను దేనికైనా సరే. ఎందుకంటే ఇలాంటి రంగారావు దొరకడం కూడా అదృష్టం. ఎందుకంటే నా మీద ఎంతమంది కంప్లైంట్ చేసినా సరే దేనికి, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమానికి అందరూ ఉపయోగం. ఈ కట్టెలు కూడా ఇదివరకు 5,000 రూపాయల కట్టెలు ఇప్పుడు 3,000 రూపాయలు తీసుకొచ్చాం దీనికి.
రూపాయలు ఇది వరకు, ఇప్పుడు 3,000 రూపాయలు ఇక్కడ ట్రస్ట్ కింద. ఇది చాలా అసలు, ఎందుకంటే నేను రోజు నెలలో కనీసం 20 రోజులు వచ్చిపోతుంటా దీనికి, ఈ శ్మశాన వాటికి. అందరూ శ్మశాన వాటికంటే ఏదో అనుకుంటారు, కానీ నాకు చనిపోయిన వాళ్ళకి చేయాలనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి. అది చేస్తేనే అద్భుతం. సార్ కూడా రంగారావు ఏమన్నా అంటే మూర్తి గారు ఇప్పుడు కాదులే అని మళ్ళీ ఆంటీ 50,000 నేను కూడా ఒక 50,000 ఇస్తాను మూర్తి గారు అన్నారు. నేను సార్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టిండారని చెప్పి. అనుకోకుండా చీటీ ఇచ్చాము, విజయవంతమైంది. దాదాపు 9 మాసాలు అయిపోయింది. అందరూ దాన్ని షేర్ చేసుకున్నారు. ఈ చీటీలో గ్రూప్ సభ్యులకి ప్లస్ శివసాయి గణేష్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.